మీరే పాటలు తిరుగుతారు? బీజేపీ. ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు? 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చాం కదా, మార్పు కోరుకోవచ్చు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అవకాశం అంటే మనం ఎప్పుడు అదే దారి పోతున్నాం, అదే దారిపోతే పోతున్నాం. అవకాశం ఇవ్వబట్టి అందరం మనం మారుతాము. మరి మీ ఆచార్య ఇన్నిసార్లు పోటీ చేసిండు, ఎందుకు గెలిపిస్తలేరు మరి? ఆయన ఎందుకు గెలుపుతాడే? మేము చేస్తున్నాం మరి. అది రాత అది. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పోతుగంటి భరత్, రాములు వాళ్ళ కొడుకు, మల్లు రవి, ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో నీకు ఎవరు ఎక్కువ తెలుసు? ఇక అవన్నీ నాకు తెలియదు. ఉండే పార్టీ పరంగా ఉంటా కానీ నేను అవన్నీ తెలుస్తాను. ఎందుకు బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నావే? నేను సాయంత్రాలు ఇవాళ కాదు, నాకు 70 ఏళ్ళు నాకు వస్తున్నది. అదే 70 ఏళ్ళ వాళ్ళకి అదే నేను పోతున్నాను. మరి ఇక్కడ మీ పోతుగంటి భరత్ గెలిచే అవకాశం కనిపిస్తుందా? కనిపిస్తుంది అంటే మనం మంది రాసి దూరం ఇక్కడ వేసేది నా కడుపులో మరో నీకేం గుర్తు అంతకే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ 150 రోజులుగా వస్తుంది. ఏం మార్పు ఏం కనిపిస్తుంది? కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు ఇప్పటికైతే. అది ఏందో అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కానీ మార్పు కోసం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఆ దిశగానే వాళ్ళు పనిచేస్తురా? చేస్తారంటే వాళ్ళు చేస్తారు. ఏది ఇంకా చేసే పనులు ఏం లేదు ఇంకా. ఓకే, చేసే పనులు ఏం లేవు. ఓకే అన్న, మీరే పాటలు తిరుగుతారా? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు? ఏమేమి అప్పటిసంది అభిమానం ఉన్నది మాకు. ఏదో అన్ని మంచి మంచి పథకాలు పెట్టినాం, మంచిగా ఉంటుంది మాకు అని మేము ఆయన ఎమ్మడే ఉన్నాం. అట్లే నడుస్తుంది. అంటే ఎవరితో తిరుగుతుండే? ఆచార్యతోట? ఆచార్య మేమంతా కలిసి అంతా మా దానం మంచి 950 ఓట్లు కవరేజ్ చేసినాం. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి ఊర్లో? 25 ఓట్లలో 1000 ఓట్ల దాకా బీజేపీ ఓటే. ఓకే, ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కానీ ఎవరు పరిచయం మీకు అభ్యర్థులలో? మాకు ఎక్కువ పరిచయం అంటే మీకు ఇంకంతా మేము ఆచార్యతోనే మొత్తం ఇదంతా నడుస్తామంటే మాకు అక్కడ మనకేం గుర్తు మొత్తం ఆచార్యతోటే మేము అంతా సహకరించుకోం. కానీ ఏది కానీ ఆచార్యతో మీకు సంబంధం కాబట్టి బీజేపీ అంతే. అంతే. ఓకే.